బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. 6 ఏళ్ల క్రితం సోలో హీరోగా చేసిన ఎన్టీఆర్ లాస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా ఇక్కడ నెలకొల్పిన వర్త్ షేర్ రికార్డు ఇప్పటికీ రీజనల్ మూవీస్ లో అలాగే స్ట్రాంగ్ గా ఉండటం ఎన్టీఆర్ క్రేజ్ పవర్ కి నిదర్శనం. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పాన్ ఇండియా రిలీజ్ ను సొంతం చేసుకోగా తొలి రోజు ఇక్కడ కలెక్షన్ల పరంగా ఊహ కందని ఊచకోత కోసింది. ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయి తొలి రోజు ఏ సినిమా సాధించని రేంజ్ బీభత్సాన్ని నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సీడెడ్ ఏరియాలో మొదటి రోజు డబుల్ డిజిట్ షేర్ అందుకున్న సినిమాగా సరికొత్త చరిత్రను సృష్టించింది దేవర సినిమా. హైట్స్ లెక్కలు ఇక్కడ తొలి రోజు ఎంతవరకు యాడ్ అయ్యాయి అన్నది ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నప్పటికీ ఓవరాల్ గా అన్ని కలుపుకొని తొలి రోజు షేర్ ఇక్కడ 10 కోట్ల మార్కును దాటేసి బీభత్సం సృష్టించింది. డబుల్ డిజిట్ షేర్ మార్కు సీడెడ్ ఏరియాలో రావడం అంటే మామూలు విషయం కాదు. చాలా సినిమాల లైఫ్ టైం కలెక్షన్ల రికార్డును ఒక్క రోజులోనే బ్రేక్ చేసింది దేవర సినిమా సీడెడ్ లో. ఎన్టీఆర్ కి రాయలసీమలో ఉన్న మాస్ పవర్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి ఇది నిదర్శనం. అటు ఆర్ఆర్ఆర్ మూవీతో సంచలన రికార్డులు రామ్ చరణ్ తో కలిసి సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో బ్యాక్ టు బ్యాక్ 10 కోట్లకు పైగా షేర్ మార్కును ఇక్కడ అందుకొని ఊహ కందని రికార్డును టాలీవుడ్ చరిత్రలో నమోదు చేశాడు. అప్కమింగ్ హీరోలకు ఈ రికార్డును అందుకోవాలి అంటే చాలా కష్టమేనని చెప్పవచ్చు. ఆ రేంజ్ లో టార్గెట్ ను సెట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజే బిజినెస్ లో సగం వరకు రికవరీని ఇక్కడ సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లతో ఇక్కడ రన్ ను కొనసాగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే రేంజ్ లో ట్రెండ్ దసరా సెలవుల వరకు కొనసాగితే భారీ కలెక్షన్లతో సెన్సేషన్ ను సినిమా సృష్టించే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.